ఇంకొక అంటే అమాయకులు అనిపిస్తుంది, నాయకులే అమాయకులు చేస్తున్నారు. ఒకప్పుడండి కృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే అసలు పొడుచుకునేవాళ్ళండి. మీరు కూడా ఉండేవారు అప్పుడు? వినేవాడిని. ప్రతి సినిమా చూసేవాళ్ళం సార్ ఆ రోజున. ఇంకేం లేదు, ఎంటర్టైన్మెంట్ అదొకటే. ఇప్పుడంటే టీవీలు, నాగరాజు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఏదో టైంపాస్ ఉంటుంది మాకు. ఏమంటే ఆ రోజున అందరికీ ఒకటే ఎంటర్టైన్మెంట్, మా జనరేషన్కి సినిమా సినిమా సినిమా. రోజుకు 3 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి, 4 సినిమాలు చూసిన రోజులు. క్రేజీ. నర్సాపేట నుంచి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు బండి ఎక్కితే దొనకొండ నుంచి వచ్చేది. బండి ఎక్కితే మళ్ళీ నైట్ దొంగల బండికి వచ్చేవాళ్ళం. మళ్ళీ నర్సాపేట దొంగల బండి అనేవాళ్ళు దాన్ని. దొనకొండ వెళ్ళింది. టికెట్ లేకుండా వచ్చేది. ఆ టికెట్ సినిమాకే అయిపోయాయి, ఇంక టికెట్ కాడ. అవన్నీ ఒక గమ్మత్తైనటువంటి విషయాలు, అనుభూతులు. అలాంటి పరిస్థితులు అవన్నీ చూసి అట్లా లైఫ్ని లీడ్ చేసి వస్తే కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటే అంటే ఈరోజు కూడా ఎవరికి లేవు ఆ ఓపెనింగ్స్. ఇవాళ మనం బాహుబలి రికార్డులు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కృష్ణ గారి సినిమా ఓపెనింగ్స్ ఎవరికి ఉండే కావు. మార్నింగ్ షోకి అసలు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో అసలు బేభత్సం అంత ఓపెనింగ్స్. అదే కృష్ణ గారి సినిమా బాగాలేకపోతే మ్యాట్నీకి ఎవరు ఉండేవాడు? ఆ విషయం కృష్ణ గారే ఒప్పుకునేవాడు. మన సినిమా పోయిందంట అని అనేవాళ్ళు. మహానుభావుడు, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ మ్యాన్. ఒక సామాన్య పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఎంపీ వరకు. సో కాబట్టి ఇక్కడ మనకి ఒక టైం మనకి సాధిస్తుందండి. మనం ఉన్నంతకాలం సాధిస్తుందని అనుకోవడం, మనం ఉన్నంతకాలం మనం ఇదే ఉంటుంది అనుకోవటం భ్రమ. ఈ రోజునదే నిజం, రేపు అనేది భ్రమ. ఉండాలనుకుందాం, మంచి కోరుకుందాం, అంతేగాని ఇదే ఉంటుంది, నేనేమైనా ఏదంటే అదే అనేటువంటి అహంలో ఉంటే, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని అని అనుకుంటే కుచితం బీభత్సః.